ఇప్పటికే పరిస్థితులు పగబట్టి ప్రొఫెషనల్ లైఫ్లో చాలా దారుణంగా విమర్శల పాలవుతున్నాడు శేఖర్ మాస్టర్. ఒకప్పుడు సూపర్ కొరియోగ్రఫర్ అని పొగిడిన వాళ్లే ఇప్పుడు మనోడితో కాస్త దూరంగా ఉంటే బెటర్ అంటూ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఈ విషయం ఆయనకు కూడా మెల్లమెల్లగా అర్థమవుతుంది. మరోవైపు సోషల్ మీడియాలో తన మీద కావాలనే దాడి చేస్తున్నారని, అది ఎవరు చేస్తున్నారో కూడా తనకు ఐడియా ఉంది అంటున్నాడు శేఖర్ మాస్టర్. మిమ్మల్ని ఎవరు తొక్కేస్తున్నారో చెప్పండి అంటే సమయం వచ్చినప్పుడు అన్ని బయట పెడతానంటున్నాడు. వాళ్ళు అన్నారని కాదు, కానీ ఈ మధ్య శేఖర్ మాస్టర్ చేస్తున్న కొన్ని పనులు చూస్తుంటే నిజంగానే ట్రోల్ మెటీరియల్గా మారిపోతున్నాడు. ఆల్రెడీ కొన్ని సినిమాలలో కంపోజ్ చేసిన స్టెప్స్ కారణంగా ఆయన దారుణంగా ట్రోల్ అయ్యాడు. ట్రోల్ అయితే పర్లేదు, అతని మీద ఏకంగా మహిళా సంఘాలు కూడా మండిపడ్డాయి. అమ్మాయి అంటే ఆటబొమ్మ కాదు, నువ్వు ఇష్టం వచ్చినట్లు చూపించడానికి అంటూ ఒక రేంజ్లో ఆయనతో ఆడుకున్నారు. ఇలాంటి సమయంలో ముందు కన్నా చాలా జాగ్రత్తగా ఉండాలి శేఖర్ మాస్టర్. ఏ చిన్న విషయంలో దొరికినా నెక్స్ట్ లెవెల్లో ఆడుకుంటారనే విషయం ఆయనకు కూడా తెలుసు. అయినా కూడా అనవసరంగా విమర్శలకు ఛాన్స్ ఇస్తున్నాడు ఈ కొరియోగ్రాఫర్. ఢీ షో విన్నర్ జానుతో శేఖర్ మాస్టర్కి ఏదో సంబంధం ఉంది, అందుకే ఆమెను అంతగా సపోర్ట్ చేస్తున్నాడు అంటూ సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారంపై స్పందించాడు ఆయన. ఓకే, ఈ విషయం మీద క్లారిటీ వచ్చింది కదా అనుకునే లోపే యాంకర్ అనసూయ భరద్వాజ్తో శేఖర్ మాస్టర్ చేసిన ఒక ఫోటోషూట్ బాగా వైరల్ అవుతుంది. ఒకరి భుజాల మీద మరొకరు చేతులు వేసుకుని అదేదో కొత్త పెళ్లి జంటలా పోజులు ఇచ్చారు ఈ ఇద్దరు అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. ఆల్రెడీ ఇద్దరు గతంలో చేసిన ఒక ప్రోగ్రాం కోసం బాగా రెచ్చిపోయారు. షర్ట్ విప్పి శేఖర్ మాస్టర్, టాప్ తీసి అనసూయ ఇద్దరూ బాగా హీట్ పెంచేశారు. అప్పుడే ఈ జంటపై కావాల్సినన్ని విమర్శలు వచ్చాయి. సెన్సార్లని స్మాల్ స్క్రీన్ మీద ఇలాంటివా మీరు చూపించేది, అది చూసి పిల్లలు చెడిపోతే ఎవరు బాధ్యత తీసుకుంటారు అంటూ శేఖర్ అండ్ అనసూయపై అక్షింతలు బాగానే పడ్డాయి. ఇది ఇంకా మరిచిపోకముందే తాజాగా మరో క్రేజీ ఫోటోషూట్ చేశారు ఈ ఇద్దరు. ఇది కేవలం ప్రమోషన్ కోసమే వాళ్ళు చేసి ఉండొచ్చు, కానీ ఆలోచించే వాళ్లకు అంత మెచ్యూరిటీ లెవెల్ ఉండదు కదా, కాబట్టి వాళ్ల పని వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఈ విషయంలో శేఖర్ మాస్టర్ తప్పు చేశాడు అని ఎవరూ అనట్లేదు. ఆయన ఉన్న ప్రొఫెషన్లో అమ్మాయిలతో క్లోజ్గా ఉండడం అనేది చాలా కామన్ థింగ్. కానీ పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా, అవి చక్కబడినన్ని రోజులు మనం కూడా కాస్త వాటికి లోబడి ఉండాలి అంటున్నారు శేఖర్ మాస్టర్ సన్నిహితులు. మరి దీన్ని ఆయన ఎలా తీసుకుంటాడు అనేది చూడాలి.